షాక్ వేవ్ థెరపీ గురించి చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. ఇది డయాబెటిస్ వాళ్ళు తీసుకుంటుంటారు, హైపర్‌టెన్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. మరి కార్డియాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అని ఒక క్వెషన్. అంటే సీఏబీజీ అంటే లైక్ బైపాస్ సర్జరీ చేసుకొని అంటే థొరాసిక్ తీసి బైపాస్ సర్జరీ చేసుంటారు. వాళ్ళు కానీ స్టంట్ వేసిన వాళ్ళు అంటే యాంజియో చేసిన తర్వాత స్టంట్ వేస్తారు కదా! దాని తర్వాత కూడా ఈ షాక్ వేవ్ థెరపీకి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈవెన్ పేస్ మేకర్ ఉన్న వాళ్ళు కూడా ఈ షాక్ వేవ్ థెరపీకి ఎలిజిబుల్. సో, ఎందుకంటే ఇది షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఇది సౌండ్ వేవ్ థెరపీ. ఇది డైరెక్ట్‌గా అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈ అంగానికి అంటే సెషన్స్ వైస్ మనం ఇస్తాము. సో, అంగానికి ఏం జరుగుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లై పెంచటమే దీనిలో ఉండే సైన్స్. సో, అంగానికి ఈ సౌండ్ వేవ్స్ డైరెక్ట్ మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం ద్వారా అంగంలోని కణజాలం రిపేర్ అయ్యి నియోవాస్కులర్ అనే పద్ధతి ద్వారా నియోవాస్కులరైజేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో, కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడడం అనేది జరుగుతుంది. సో, ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే హార్ట్ మీద కానీ, పేస్ మేకర్ మీద కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌ని ఇవ్వదు. సో, ఇది సేఫ్ పద్ధతి. ఈవెన్ పెద్దవాళ్ళు 90+ వాళ్ళు కూడా నా దగ్గర ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకుంటారు. సో, ఇబ్బంది ఏమీ ఉండదు.